భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నూతన జాతీయ అధ్యక్షుని ఎంపికపైన ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో రేసులో ఎవరెవరు ఉన్నారు, ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. ప్రధానంగా ఒడిశాకు చెందిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. కేంద్ర నాయకత్వానికి సన్నిహితుడు కావడంతో పాటు సంస్థాగతంగా పట్టున్న నేత కావడం ఆయనకు కలిసి వస్తుందనే ప్రచారం నడుస్తుంది. వచ్చే ఏడాది పలు కీలక రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వ్యూహాలను రూపొందించడంలో పార్టీ కొత్త చీఫ్ కీలకం కానున్నారు. అందుకే అటు పార్టీ ఇటు ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని సమర్థవంతమైన నాయకునికే పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఎన్డీఏ విజయంలో కీలకంగా వ్యవహరించిన ధర్మేంద్రకే ఛాన్స్ లభిస్తుందనే టాక్ నడుస్తుంది. ఎక్కడికి వెళ్ళినా విజయాలు ఆయన సొంతం, కానీ పెద్దగా ప్రచారం చేసుకోరు. పార్టీ యాక్టివిటీస్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటాయో ఆయన అంతా సైలెంట్గా ఉంటారు. బీజేపీలోని పలు విజయాలలో ఆయన కీలకంగా మారారు, కానీ తనను తాను మాత్రం ప్రమోట్ చేసుకోరు. తండ్రిని మించిన తనయుడిగా ఆయన దూసుకుపోతున్నారు. బీజేపీ చీఫ్ రేసులో ముందున్న నాయకుడిగా ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఆయన సైలెంట్గా ఉండడం వెనుక ఏదైనా వ్యూహముందా? బీజేపీ చీఫ్గా కేంద్ర మంత్రి ధర్మేంద్రకు ఛాన్స్ లభిస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒడిశాకు చెందిన కీలక ఓబీసీ నాయకుడు ఆయన ధర్మేంద్ర ప్రధాన్కు పార్టీ సంస్థాగత పరిజ్ఞానం ఉండడంతో పాటు కేంద్ర నాయకత్వానికి సన్నిహితంగా ఉండటం వల్ల పార్టీ అధ్యక్ష పదవికి రేసులో ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తుంది. మాజీ కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ప్రధాన్ కుమారుడే ధర్మేంద్ర ప్రధాన్. ధర్మేంద్ర జూన్ 26, 1969న జన్మించారు. అనతి కాలంలోనే దేశవ్యాప్తంగా ఉజ్వల మనిషిగా ప్రసిద్ధి చెందారు. పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిగా ఉన్న కాలంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజనను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. దీని కింద పేద మహిళలకు ఉచితంగా వంట గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయబడ్డాయి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో పెట్రోలియం మరియు సహజ వాయు శాఖకు అత్యధిక కాలం పనిచేసిన మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ చరిత్ర సృష్టించారు. ఏబీవీపీ క్యాడర్, సంఘ్ పరివార్ సభ్యుడు, అటల్ బిహారీ వాజ్పేయి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న తన తండ్రి దేవేంద్ర ప్రధాన్ అడుగుజాడల్లో నడుస్తున్నారు. పార్టీ హైకమాండ్ ఏ పని అప్పగించినా సమర్థవంతంగా నిర్వర్తిస్తారనే పేరు తెచ్చుకున్నారు ధర్మేంద్ర ప్రధాన్. బీహార్కు పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసిన ప్రధాన్ నిరాడంబరమైన శైలిలో అత్యున్నత పనితీరును కనబరిచారు. కానీ ఒడిశా నుండి వ్యూహకర్తగా ఆయన సాధించిన ఏకైక విజయం ఇది కాదు. ఆయన 2014లో జార్ఖండ్, 2017లో ఉత్తరాఖండ్, 2022లో ఉత్తరప్రదేశ్, 2021లో పశ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్ నియోజకవర్గం మరియు 2024లో హర్యానాకు బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. వాటన్నింటినీ బీజేపీ గెలుచుకుంది. 2018లో మధ్యప్రదేశ్ మరియు 2023లో కర్ణాటక ఎన్నికలు మాత్రమే ఆయన ప్రయత్నాలు విజయంగా మారలేదు. 2021లో జరిగిన నందిగ్రామ్ యుద్ధం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే రాజకీయ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పోటీలలో ఒకటైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని బీజేపీకి చెందిన సువేందు అధికారి ఓడించారు. 2024లో ప్రధాన్ తన సొంత రాష్ట్రమైన ఒడిశాలో మొదటిసారి బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ప్రధాన్ యొక్క అద్భుతమైన ట్రాక్ రికార్డుతో అధిష్టానం ఆయనకు కీలక బాధ్యతలను అప్పగిస్తారనే ప్రచారం సాగుతుంది. బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలను అప్పగించవచ్చనే టాక్ నడుస్తుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు ఈ కీలక బాధ్యతలను అప్పగించడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయవచ్చనే కాసే అగ్రనేతలు భావిస్తున్నారట. బీజేపీ జాతీయ అధ్యక్షుడు పదవి నియామకం పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చింది. లోక్సభ ఎన్నికలు, ఆ తర్వాత పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండటం వల్ల బీజేపీ హైకమాండ్ దీనిపై అంతగా ఫోకస్ పెట్టలేదు. బీహార్లో కూడా ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ధర్మేంద్ర ప్రధాన్ పేరును ప్రకటిస్తారని తెలుస్తుంది.